ఈరోజు భాను సప్తమి, మధ్వాష్టమి. ఈ సందర్భంగా ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు ఉదయం 8:53 వరకు సప్తమి తిథి ఉంది. ఆదివారంతో కలిసి వచ్చింది. ఆదివారము సప్తమి కలిసి వస్తే దీన్ని భాను సప్తమి అనే పేరుతో పిలుస్తారు. సూర్య భగవానుడికి ఎంతో ప్రీతికరమైన రోజు కాబట్టి సూర్యుడి అనుగ్రహం కలగటానికి సూర్య ప్రీతి కోసం ప్రత్యేకమైన స్నానం చేయాలి. ఆ స్నానం ఎలా చేయాలంటే, మీరు స్నానం చేసే నీళ్లలో కొన్ని ఎరుపు రంగు పుష్పాలు, కొద్దిగా కుంకుమ పువ్వు కలుపుకొని ఆ నీటితో స్నానాన్ని ఆచరించాలి. ఇలా స్నానం చేస్తే అది సూర్యుడికి ప్రియమైన స్నానం అవుతుంది. స్నానం చేసిన తర్వాత సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి ఒక రాగి పాత్రలో నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో ఎండు మిరపకాయ గింజలు, కొద్దిగా కుంకుమ పువ్వు, కుంకుమ కలిపిన అక్షింతలు, ఎర్రటి పుష్పాలు వీటన్నిటినీ కలిపి తూర్పు దిక్కు వైపు తిరిగి 12 సార్లు ఆ నీళ్లు విడిచిపెడుతూ సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి. అలాగే భాను సప్తమి రోజు చేసే దానం కూడా సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహాన్ని కలిగింపజేస్తుంది. ఈరోజు ఎవరైనా సరే సూర్యుడి అనుగ్రహం కలగాలంటే 1.25 కేజీ గోధుమలు ఒక ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్య ప్రాంతంలో ఎవరికైనా దానం ఇవ్వాలి. అలాగే భాను సప్తమి నాడు ఉండే ఉపవాసం అనేది కూడా సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహాన్ని కలిగింపజేస్తుంది. కాబట్టి పగలంతా ఉపవాసం ఉండండి. సాయంకాలం పూట గోధుమలతో తయారు చేయబడిన పదార్థాలు చీకటి పడ్డాక ఆహారంగా స్వీకరించండి. ఇలా ఉపవాసం ఉంటే కూడా జాతక రవిదోషాలు, గోచారపరమైన రవిదోషాలు తొలగింపజేసుకొని సూర్యుడిని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. అలాగే గోమాతకు నానబెట్టిన గోధుమలు, బెల్లం ఆహారంగా తినిపించినా కూడా సమస్త శుభాలు చేకూరతాయి. అలాగే ఈరోజు సప్తమి తిథి పూర్తయిపోయిన తర్వాత అష్టమి తిథి వచ్చింది. ప్రస్తుతము సూర్య భగవానుడు సింహరాశిలో సంచారం చేస్తున్నాడు. ఈరోజు రోహిణీ నక్షత్రం ఉంది. రోహిణీ నక్షత్రం ఉంది, అష్టమి తిథి వచ్చింది, బహుళపక్షము, సూర్యుడు సింహరాశిలో సంచారం చేస్తున్నాడు. కాబట్టి మధ్వ సాంప్రదాయం ప్రకారం శ్రీకృష్ణ పరమాత్మను పూజించే రోజు. అందుకే దీన్ని మధ్వాష్టమి అనే పేరుతో పిలుస్తారు. ఇలా ప్రత్యేకంగా రోహిణీ నక్షత్రము సూర్యుడు సింహరాశిలో సంచారం చేసేటప్పుడు బహుళపక్షంలో అష్టమి తిథి వచ్చినాడు మధ్వ సాంప్రదాయం ప్రకారం కృష్ణుడిని అర్చన చేసిన, కృష్ణుడికి సంబంధించినటువంటి పరిహారాలు పాటించిన విశేషమైన శుభ ఫలితాలు చేకూరతాయి. అందుకే దీన్ని మధ్వాష్టమి అనే పేరుతో పిలుస్తారు. మధ్వాష్టమి సందర్భంగా మీ గృహంలో వేణుగోపాలస్వామి చిత్రపటానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించి ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించండి. నీలం రంగు పుష్పాలతో, తులసి దళాలతో శ్రీకృష్ణ పరమాత్మ వేణుగోపాలస్వామి చిత్రపటానికి పూజ చేస్తూ ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించండి. పాలు, పెరుగు, వెన్న, పటిక బెల్లం నైవేద్యంగా సమర్పించండి. ఇలా చేస్తే మధ్వాష్టమి సందర్భంగా శ్రీకృష్ణ పరమాత్మ సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. దగ్గరలో ఉన్నటువంటి వేణుగోపాలస్వామి ఆలయానికి వెళ్ళి ఆలయ ప్రాంగణంలో దీపాన్ని వెలిగించటం, ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా శ్రీకృష్ణ పరమాత్మ సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. భాను సప్తమి, మధ్వాష్టమి సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి.